చూపిస్తుంది? ఎంత చూపిస్తుంది? ఎంత చూపిస్తుంది? దాన్ని డిఫెక్ట్ అంటాం. ఏమంటాం? ఏమంటాం? డిఫెక్ట్ అంటాం. ఏమంటాం? డిఫెక్ట్. వాళ్ళంతా ఎవరు? టెస్టర్స్. వీళ్ళకి కోడింగ్ గీడింగ్ కుజ్బిన వీళ్ళకి అవసరమే లేదు. అర్థమైందా? వీళ్ళంతా ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గరకు వస్తారు, అరే అమ్మా మీరు వాడుతున్నారు కదా, ఒక డిఫెక్ట్ వచ్చిందని వీళ్ళకి చెప్తాడు. మేము చెప్తున్నాం మీ అందరికి, వీళ్ళంతా నా మీద ఎగురవుతున్నారు. ఏంటి ఏం డిఫెక్ట్? మేము ఇంత మంచి డెవలప్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తారు. మేము చూపిస్తాం ముచ్చట, మా వాళ్ళంతా చూపిస్తారు. నేను చూడండి ఇక్కడ 2 సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి మళ్ళీ మైనస్ నొక్కాను, నొక్కినప్పుడు డేటా ఎంత తీసుకుంటుంది? 3000 తీసుకుంటుంది, ఇది డిఫెక్ట్ అని చెప్తారు. మీరేం చేస్తారు అప్పుడు? యాక్సెప్ట్ చేయాలి. అవునా కదా? అరే నిజమే, అది మా మిస్టేకే, కోడ్ ఏదో చేంజ్ అయిందని నువ్వు కోడ్లో వెళ్ళి చూసుకుంటావు. నువ్వు జావా రాయి, పైథాన్ రాయి, రూబీ రాయి, C# రాయి, C++ రాయి, ఏమన్నా రాయి, మాకు సంబంధం లేదు. ఎవరికి? క్యూఎస్. ఎవరికి? క్యూఎస్. ఎవరికి? క్యూఎస్. ఓకేనా? ఎక్కువగా డిగ్రీ చేసిన వాళ్ళు క్యూఏలోకి వస్తారు. ఎక్కడ వస్తారు? క్యూఏ. ఎందుకంటే క్యూఏ పీపుల్ నాట్ లుకింగ్ ఇన్ టు ద కోడింగ్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఏమైతుంది, వీళ్ళు ఇప్పుడు చిన్న కంపెనీలో ఏమైతుంది తెలుసా, అందరం దోస్తులం ఉంటాం, అందరం గిట్లనే కూర్చుంటాం. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ ఎండ్ టీము, సర్వర్ టీము, బ్యాక్ ఎండ్ టీము, క్యూఏ టీము ఉంటారు. ఓకేనా? ఇంకా కొన్ని రోల్స్ నేను హైడెన్ చేస్తున్నాను, నేను రోజు చెప్పట్లే. ఓకేనా? నెక్స్ట్ సెకండ్కి మనం ఇక్కడే కూర్చున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్యాకల్టీ మేడం వాళ్ళకి, 10 to 11 స్లాట్ మీరు ఏదైనా క్లాస్ ఉంటే పెట్టుకోండి, 11 to 12 పెట్టుకోండి, ఆ స్లాట్ పెట్టుకోండి. ఆఫ్టర్ కాలేజ్ అయితే కొద్ది ప్రాబ్లం అయింది. వై? బికాస్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఎట్ సమ్ కంపెనీ. సో కంపెనీకి వెళ్ళి వచ్చి మీకు చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి, సో వీఆర్ ఆల్సో వర్కింగ్ కాబట్టి కొద్దిగా అర్థం చేసుకొని మార్నింగ్ అవర్స్ పెట్టుకుంటే చాలా ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్ డేటా ఉంటుంది. ఓకేనా? ఇది యూజ్ఫుల్ సెషనా, నాట్ యూజ్ఫుల్ సెషనా? యూజ్ఫుల్లా, నాట్ యూజ్ఫుల్లా? యూజ్ఫుల్. ఇంకా మంచి యూజ్ఫుల్ ఉంటుంది. అర్థమైందా? మిమ్మల్ని ఎట్లా చేస్తామంటే మీకు రెజ్యూమ్స్ అన్ని తయారు చేసి, ఇప్పుడు మనం ఒకరిని టార్గెట్ చేయడం ఈజీయా కదా? ఇప్పుడు ఎంతమంది ఉంటాం? మా 100 మంది ఉంటాం. ఒక కంపెనీలో వేకెన్సీ ఉంది, ఈ రోజు మీరు కొట్టాలి, రేపు మీరు కొట్టాలి, ఎల్లుండి మీరు కొట్టాలి, 6 నెలలు కొట్టాలి. నెక్స్ట్ ఎవరికో ఒక టచ్ అవుతుందా కదా? అంటే మన డేటా తెలిసిపోదా? అవునా? అలా ప్లే చేద్దాం. అంటే యూనిటీగా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక వేకెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వేకెన్సీ వచ్చింది, ఈయన మంచి పర్సన్ అందరికి చెప్తాడు, అదే ఒక వేకెన్సీ తెలిసిందా, ట్రై చేయండి రా అని చెప్తాడు. ఓకేనా? ఇప్పుడు ఈయనకి వేకెన్సీ తెలిసింది, ఈయన అసలు చెప్పాడు, నేను ఒక్కనే, పక్కన వాళ్ళు కూడా చెప్పాడు, పోతాడు. ఆడికి పోయిన తర్వాత ఈయన కూడా ఆనే ఉంటాడు, అరే ఏం రా చెప్పలేదంటే ఇద్దరు దొంగలే. అవునా కదా? చలో. సో ఫ్రంట్ ఎండ్ అర్థమైందా? ఫ్రంట్ ఎండ్ ఇంకా కొద్దిగా జూమ్ చేద్దాం. ఓకేనా? నేను ఇప్పుడు చెప్పిన సెషన్స్ అన్ని సెకండ్ రోజు మాత్రం చెప్పకపోవాలి మీకు ఉంటుంది. చెప్పకుండా మళ్ళీ చెప్తా, నో ప్రాబ్లం. మీకు చెప్పడమే నా లక్ష్యం. ఓకే? మేమంతా వచ్చింది అందుకోసమే. మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ట్రైన్ చేయాలి, పర్మనెంట్ గా స్టోర్ చేయాలి, టెంపరీగా కాదు. పర్మనెంట్ గా స్టోర్ చేసుకుంటే మన నువ్వు చెప్పెక్కుతుందా నీ బాడీకి? అవునా కదా? ఇంకా కొత్త ఆలోచన వస్తుంది. అవునా కదా? సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ అయిపోయింది, సర్వర్ టీమ్ అయిపోయింది, క్వాలిటీ అనలిస్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఈ 4 రోల్స్ అయిపోయినాయి కదా? ఓకే. సో నెక్స్ట్ సీన్ మీకు లేట్ అవుతున్నట్టు, రైట్? అవునా? లేట్ అవుతుందా అవుతలే? చాలా ఇంకా వినాలనిపిస్తుంది. నెక్స్ట్ సెషన్ లో చెప్తా, ఎందుకంటే ఫ్యాకల్టీ కూడా ఉన్నారు కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ అస్. ఓకే? సో నెక్స్ట్ సెషన్ సెకండ్ కి పెడదాము. టైమింగ్స్ అనేది మేడం చెప్తాను. సో బిఫోర్ ఎండింగ్ ఒకసారి టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమున్నాయి ఒకసారి చెప్పండి గట్టిగా. భయపెట్టిస్తారు నన్ను అంత. మీరొకరు చెప్పండి, మీరొకరు చెప్పండి, మీరొకరు చెప్పండి. ఒక చిన్న గేమ్ ఆడదాం. నెక్స్ట్ క్వశ్చన్ మీ దగ్గర. ఈ కామర్స్ లో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏముంది? ఫస్ట్ మాడ్యూల్ ఏముంది? ఇన్స్టాల్. నెక్స్ట్ 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 డెలివరింగ్ ఓటీపీ, రైట్? డెలివరింగ్. ఇప్పుడు ఓటీపీ ఎట్లా పనిచేస్తుంది అనేది నేర్చుకుందాం. జూమ్ చేద్దాం కొద్దిగా. జూమ్ చేయడంలో తప్పేం లేదా? అడమైన అన్ని జూమ్ చేస్తుంటాం. వీటిని జూమ్ చేస్తే ఇంక ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది మనకి. అవునా కదా? సో వీటి గురించి నెక్స్ట్ సెషన్ సెకండ్ కి వెళ్దాము. సెకండ్ మీరు ఎన్రోల్ అయ్యే కంటే ముందు కుమార్ సార్ కి, నిఖిత మేడం కి మేము బేసిక్ పే పెడతాము.
అది జస్ట్ 1 day ఒక ఫుడ్ తిన్నంత పెడతాం, అంత ఎక్కువ ఏం పెట్టాము. ఎందుకంటే మీకు చెప్పడమే మా మెయిన్ లక్ష్యం. ఎందుకంటే వై వీఆర్ ఛార్జింగ్ దట్ అమౌంట్ అంటే that amount we are using for charities. Okay, that amount we are using for, see, we team members are coming, we are using for the traveling. Okay, we are getting amount from the companies, we are working at somewhere, we are getting, ఎందుకంటే ఆ మినిమల్ అమౌంట్ తో we are using some purpose కోసం వాడతాం. ఓకే, సో అది మీకు యూజ్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి సెషన్స్ మిగతా కాలేజ్ లో కూడా చెప్తా ఉంటాము. సో ఇది డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి ఒక్కసారి గుర్తుకు చెప్పండి, లైక్ ఇలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, లైక్ ఇలా ఉందని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పింది మళ్ళీ మీకు గంట సేపటి తర్వాత కొద్దిమంది ఏమంటారు కదా మర్చిపోతుంటారు, గజినియా. సో వెళ్ళి బుక్ లో రాసుకోండి టకాటగా ఏమేమి చెప్పినామో ఏంటి, ఒక స్నాప్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ కి వచ్చేటప్పుడు మాత్రం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రివర్స్ కేటీ. ఏంటి క్యూటీ కాదు, ఏంటి రివర్స్ కేటీ. సో నెక్స్ట్ సెకండ్ కి మనం వి విల్ మీట్. ఓకే, we will take one snap to with you, please. Sorry కదండి, మీరు ఒక స్టూడెంట్ రండి, మీరు రండి మేడం.